మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. తన చిన్నప్పుడే కన్నతండ్రి చనిపోయాడంటూ ఓ విద్యార్థిని కంటతడి పెట్టారు. ఈ క్రమంలో విద్యార్థిని ఆత్మీయంగా దగ్గర తీసుకుని హరీష్ రావు ఓదార్చారు. విద్యార్థులు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అవగాహన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. విద్యార్థిని బాధ చూసి హరీష్ రావు కంటతడి పెట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. తన చిన్నప్పుడే కన్న తండ్రి చనిపోయారంటూ ఓ విద్యార్థిని కంటతడి పెట్టింది. ఈ క్రమంలో విద్యార్థిని ఆత్మీయంగా దగ్గర తీసుకుని హరీష్ రావు ఓదార్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జాయిన్ అవుతున్నారు. రాము, సతీష్, సిద్దిపేటలో జరిగినటువంటి ఓ పాఠశాలలో విద్యార్థుల అవగాహన సదస్సులు అయితే మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అయితే ఆ అవగాహన సదస్సులో విద్యార్థిని అయితే తన కన్న తండ్రి చిన్నప్పుడే చనిపోయాడంటూ చెప్పడంతో మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆ విద్యార్థిని దగ్గర తీసుకొని మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూస్తున్నట్టయితే ఆ విద్యార్థులకైతే మాజీ మంత్రి హరీష్ రావు ధైర్యాన్ని కోల్పోవద్దు అన్నట్టుగానైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో అయితే స్కూల్లో టీచర్లు అదే విధంగా ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క విద్యార్థులను అయితే దగ్గరకు తీసుకొని వాళ్లకు అర్థమయ్యే రీతిలో అయితే ఈ యొక్క పాఠాలు బోధించాలి. అదే విధంగా వాళ్లకు మనోధైర్యాన్ని కూడా ఇవ్వాలన్నట్టయితే మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మొత్తంలో తల్లిదండ్రులు పిల్లలకు ఈ మొబైల్ ఫోన్లు ఇవ్వడంతో ఈ యొక్క విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అనారోగ్యాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నట్టయితే మొత్తంలో ఈ విద్యార్థులకైతే తల్లిదండ్రులు ఏమాత్రం కూడా మొబైల్ ఫోన్స్ కానీ అదే విధంగా ఈ పుస్తకాలు చదువుకునే విధంగా అయితే ఈ యొక్క తల్లిదండ్రులు అలవాటు పడి అయితే విద్యార్థులకు చెప్పాలన్నట్టయితే మాజీ మంత్రి హరీష్ రావు ఆ యొక్క సదస్సులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగు భాష ఏదైతే ఉందో మన తెలుగు భాషనైతే మర్చిపోవద్దు. అమ్మ అటువంటి మనకు భాష తెలుగు భాష మొత్తంలో దీనిలో చదవడము రాయడం కానీ పూర్తిగా తెలుగు భాషను ప్రత్యేకంగా అయితే ఒక సబ్జెక్ట్ గా బోధించాలన్నట్టయితే ఉపాధ్యాయులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క అవగాహన సదస్సులు అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉపాధ్యాయులు చూడాలన్నట్టయితే మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాము.